ఇక్కడ ఒక ఇన్ఛార్జి ఉన్నాడు, ఆ ఇన్ఛార్జిని సంప్రదించాలా లేదా ఇక్కడ అనేది ఆలోచన కూడా చేయలే చాలా మంది. ఇవాళ ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ చెప్పారు మాకు ఎవరో నాయకులు వచ్చినారని. నాకు మా నాయకులు చెప్పలా, మరి మీకేమన్నా చెప్పారనుకోండి, అది ఒక ఇన్ఛార్జిగా బాధ్యత కలిగిన మీరందరూ కూడా బాధ్యత మీకు అందరి మీద ఉంది. వెంకటేశ్వర గారి చేస్తాయంటే నేను ఎప్పుడన్నా కాదన్నానా? మీకు తెలియకుండా నేను ఏమైనా పనులు చేశానా? చెప్పాలి మీరు. మరి అలాంటప్పుడు ఇక్కడికి ఎవరైనా రావాలంటే ప్రతి ఒక్క కార్యకర్త కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు మనము ధైర్యం ఇవ్వాలి. కార్యకర్త ఆ రోజే పని చేయడానికి వస్తారు తప్పితే నేను ఒక చోట మీరు ఒక చోట ఎవరో వస్తారు, ఎవరో కంటారు ఆయన డబ్బులు ఇస్తాడు అనుకోండి, ఆయన డబ్బులు ఇవ్వకపోతే మనం పెట్టుకోలేదా? ఇన్ని రోజులు వాళ్ళు పెట్టారు డబ్బులు. ఇవన్నీ కూడా ఒకసారి దయచేసి, ఎందుకంటే నేను బాగా అనేక రకాలుగా ఇబ్బందులకు గురయ్యా, అనేక రకాలుగా అవమానాలకు గురయ్యా. కానీ ఈ రోజు కూడా పార్టీని కానీ పార్టీని అమ్మేసేటువంటి పరిస్థితుల్లో ఈ రోజు నేను తప్పు చేయలే. ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందంటే నిజంగా ఎందుకంటే